గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. గురుగారు నిన్న మనము గరుడ పురాణము గురించి మాట్లాడుకున్నాము. ఆహ్, గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు సమాధానం చెప్పిన గరుడ పురాణం అని చెప్పారు. అయితే అసలు గరుడ పురాణం గురించి వివరంగా మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధ విపసంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి పాదుకాభ్యాం నమః. మా మొట్టమొదటిసారిగా మనకి ఈ యొక్క గరుడ పురాణము గురించి నిన్న మనం అనుకున్నట్లుగానే గరుడు అడుగుతాడు, మానవుడు చనిపోయిన తరువాత ఏ ఏ పరిణామాలు చెందుతుంది ఆ జీవి, ఏ పాపాలలో అనుభవిస్తాడు, ఏ పుణ్యలోకాలకు వెడతాడు, యమలోకానికి ఎలా వెడతాడు, ఇలాంటి విషయాలని అన్నీ చెప్పమని చెప్పి విష్ణుమూర్తిని అడుగుతున్నాడు. దానికంటే ముందు కూడా మనకి నైమిసారణ్యం అనేటువంటి అరణ్యంలో ఈ ఋషులందరికీ మూలపురుషుడైనటువంటి సూత మహాముని ఉంటూ అతని దగ్గర ఉన్నటువంటి సౌనికాదిములందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పుతూ తన యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఒకానొక సమయంలో ఈ సౌనికాదిములందరూ కూడా ఆ సూత మహాముని అడుగుతారు, అసలు మానవుని జన్మ ఎత్తిన తర్వాత లేదు మరణించిన తర్వాత ఏ క్రియలు జరుగుతాయి, అసలు వాడి యొక్క చనిపోయినటువంటి శరీరం ఎన్ని యాతనలు పడుతుంది, ఈ పాప పుణ్యాల యొక్క ఫలితాలు ఏమిటి, అలాగే మానవుని యొక్క జీవన సంసార చక్రములో ఏ కష్టాలు పొందుతున్నారు, ఇలాంటివన్నీ చెప్పండి అని చెప్పి సూతమహాముని అడుగుతున్నటువంటి సమయంలో అప్పుడు సూతమహాముని మొదలుపెట్టారు, మునులారా అసలు ఈ యొక్క మీరు అడుగుతున్నటువంటి విషయం అంతా గరుడ పురాణంలో ఉంటుంది, దీన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పాడు కాబట్టి మీకు చెప్తున్నాను వినండి అని చెప్పి మొదలుపెట్టారు. ఆయన ఏ విధంగా మొదలుపెట్టారు అనేటువంటి విషయాల గురించి ఆలోచిస్తే, ఈ మానవుని యొక్క శరీరం ఎప్పుడైతే చనిపోవడానికి సిద్ధంగా ఉందో ఈ జీవులందరూ కూడా ఏ కారణం చేత లేకపోతే మనం జన్మించిన దగ్గర నుంచి ఏ పాపాలు చేస్తే ప్రేత జన్మ కలుగుతుంది, అసలు ప్రేత జన్మ ఎలా వస్తుంది, అసలు ప్రేత అనేటువంటిది ఎప్పుడు పిలుస్తాం, మనిషి ఉన్నాడు లేకపోతే సుమా గారు లేకపోతే ప్రసాద్ గారు ఓ కృష్ణ గారు అంటే జీవించినంత కాలం అతనికి ఒక పేరుతో పిలుస్తూ వచ్చాం. ప్రేత అనేది ఎప్పుడు పిలుస్తాం, మరణించిన తర్వాత ప్రేత, అప్పటిదాకా ప్రేత అనేటువంటి తెలియదు మనిషికి. కాబట్టి ప్రేత జన్మ ఎలా కలిగింది, అసలు ఈ పదాన్ని చెప్పటానికి ఏ కార్యాలు చేయవలసి ఉంటుంది, అసలు ఈ ప్రేత అనేటువంటిది వదిలిపోవాలంటే ఏ కార్యక్రమాలు చేయాలి, ఈ ఏ పుణ్య కార్యాచరణ చేసినట్టువైతే ఏ లోకానికి వెడతారు, ఏదో ఒక పుణ్యం చేస్తే ఒక మంచి లోకం, ఏదో పాప కార్యాలు చేస్తే చెడ్డ లోకానికి, ఇలా ఏదో ఒక కార్యక్రమాలు చేయాలి కదా. మనిషి జీవించినంత కాలం పుట్టినప్పటి నుంచి చనిపోవడానికి వరకు కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాడు. ఎవరు ఖాళీగా కూర్చోరు, ఎవరు ఏది ఉండదు, ఏదో ఒక పని చేస్తాడు. ఆ పనిలో కూడా పాపపుణ్యాలు ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగంలో ఇవాళ ప్రస్తుతంలో కొన్ని రకాల ఉద్యోగాలు అబద్ధాలు చెప్పే పని చేయాల్సి వస్తుంది. ఉద్యోగం చేయకపోతే తనకు పొట్ట నిండదు, ఆ ఉద్యోగం చేయాలంటే అబద్ధాలు చెప్పాలి, మరి అది కూడా పాపమేగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీ ఇంట్లో ఉంటారు, మేము ఎవరైనా ఫోన్ చేసామో లేకపోతే వస్తామో మీరు లేరని చెప్పించాల్సి వస్తుంది. ఇంటికి వెళ్ళినా కూడా ఉద్యోగ ధర్మం అనే కాదు, ఇలా కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. లేదు కొన్ని ఏదో తప్పు పనులు చేయాల్సి వస్తుంది కొన్ని పరిస్థితుల్లో, అది మనకి తెలుసు, తప్పు చేస్తున్నామని తెలిసి కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పాపాల యొక్క ఫలితం మనం అనుభవించాలిగా. అటువంటి పాపాల కర్మలు ఏమున్నాయి అనేది కూడా మనకి గరుడ పురాణంలో చెప్పుకుంటూ పెడతాం. అలాగే ఇంకా చెప్పాలంటే కొంతమందికి అసలు మళ్ళా జన్మ లేకుండా సాక్షాత్తు వైకుంఠ లోకానికి వెళ్తున్నారు అంటున్నాం. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి కథలు చెప్తున్నప్పుడు వింటున్నాం కదా, సత్యదేవుని యొక్క వ్రతం చేసినట్లయితేనే సత్యలోక ప్రాప్తి కలిగింది అని చెప్పి అక్కడ కథలు చెప్తున్నాం. అంటే అది పురాణాల్లో మనం చెప్పినా కూడా మరి ఒక వ్రతం చేస్తే అంత పుణ్యం కలిగింది అంటే అంత పాపాలన్నీ తొలగిపోయాయి అని చెప్పుకుంటున్నాం. అసలు ఆ వ్రతం చేయాలనే బుద్ధి కూడా కలగాలిగా మనకి. అవును, ఆ బుద్ధి కలగాలంటే కూడా మనం వైకుంఠానికి వెళ్ళాలంటే ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి, ఏదో ఒక సత్కార్యం చేయాలి, ఒక పుణ్యకార్యం చేయాలి, ఇలాంటివన్నీ చేయాలనేటువంటి ఆలోచన రావడం కూడా ఒక పుణ్యలోకానికి దారి తీస్తుంది. కాబట్టి అసలు ఏ పుణ్యం చేస్తే ఏ కార్యక్రమం చేస్తే ఆ పుణ్యలోకాలకు వెడతాయి, అసలు మనిషి ఏమేమి చేయవలసి ఉంటుంది, ఈ విషయాలన్నింటినీ కూడా మనము ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పుకోవటం జరుగుతుంది.
ఈ ఇంకా ఇంకా చెప్తున్నాడు. ఈ విష్ణుమూర్తి ఏ విధంగా చెప్తాడో కూడా చెప్తున్నాడు. మనకి మొట్టమొదటి అధ్యాయంలోనే మొదటిసారిలోనే మనకి అసలు గరుడ పురాణం నుంచి మొదలు పెట్టలేదు ఆయన. ఇంకా అసలు గరుడ పురాణం అంటే ఏంటో కూడా చెప్తున్నాడు ఆయన, ఇంకా వివరాలు చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే ఈ గరుడ పురాణము ఈ మరణించిన తర్వాత ఆ జీవి ఏ ఏ మార్గాల్లో వెళుతుంది. మరణించడంతో ఒక మార్గం అనేది ఉంటుంది కదా, ఏ ఏ మార్గాలు, ఆ మార్గాల్లో ముఖ్యమైనటువంటిది యమ మార్గము అన్నారు. ఈ యమ మార్గము ఏ విధంగా పెడుతుంది, అసలు యమదూతలు ఎలా వచ్చి తీసుకెడతారు అనే దాని గురించి కూడా మనకి ఈ గరుడ పురాణంలో తెలుసుకుంటూ పెడతాం. అంతేకాకుండా ఈ కొన్ని రకాలైనటువంటి మోహాలు ఉంటాయి ప్రతి మానవుడు చేసే. ఇందాక చెప్తున్నాం కదా, కొన్ని తప్పులు ఎలా ఉంటాయి, కొందరు శాస్త్రాలన్నీ తెలుసుకుని ఎంతో మేము పండితులము, మాకు శాస్త్రం తెలుసు అని సన్మార్గంలో నడుచుకుంటూ వెడుతూ కూడా వారికి అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఆ అహంకారం వల్ల కూడా దోషాలు కలుగుతున్నాయి. అలాగే మన కళ్ళు ఉన్నాయి, రోడ్డు మీద ఎవరో పెడుతున్నారు, ఏదో చూడండి రాదు చూస్తూ పెడుతున్నాం. లేకపోతే ఇవాళ రోజుల్లో ఈ కలి ప్రభావం వల్ల మగవారు ఆడపిల్లల్ని ఏడిపించడం, లేకపోతే వాళ్ళ యొక్క శరీర సౌష్ఠవాల గురించి మాట్లాడుతూ ఉండటం, లేకపోతే కళ్ళు వాళ్ళు మామూలుగా వాళ్ళ దారులు పెడుతున్నా కూడా వీళ్ళ కళ్ళతోనే వాళ్ళని ఎక్స్రే తీసేస్తూ ఉంటారు. అది దుర్బుద్ధి. అది యాక్చువల్గా కామంతో కూడుకున్నటువంటి జబ్బు. ఈ కామంతో కూడుకున్నటువంటి తప్పులు ఎప్పుడైతే చేస్తున్నామో కూడా అది కూడా పాప కార్యాల కిందే లెక్క. అలాగని కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే ఒకళ్ళకి ఇద్దరు భార్యలు ఉన్నారు, దేవతలకు కూడా ఉన్నారు. దేవతలు దేవుళ్ళుగా ఇద్దరు భార్యలతో ఉన్నారంటే వాళ్ళు సృష్టి ధర్మం కోసం వాళ్ళు చేశారు. కానీ మానవులకి ఇద్దరు భార్యలు లేరు, ఒకరే అన్నారు. కానీ మన ఇంటి పక్కనే ఉన్న అమ్మాయి ఎవరో పెడుతుంటే ఆహా అమ్మాయి ఎంత ఉందో. వయసుతో ఇవాళ రోజుల్లో దారుణం ఏంటి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు కూడా ఈ కళ్ళకి కనిపించట్లే ఈరోజు. అంతటి దారుణమైనటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఎలా పీడింపబడతారు, ఆ శరీరాన్ని ఒక పీడింపు అనేది ఉంటుందిగా, భయం అనే ఎలా పీడింపబడతారు, తర్వాతే ఎవరికి అహంకారం ఉంటుంది, మోహాలు ఉంటాయి, ఈ మోహంతో ఎలా పీడింపబడుతున్నారు అనేది కూడా మనకి ఈ గరుడ పురాణంలో చెప్పుకుంటున్నాం. అలాగే జ్ఞానవంతులు, శీలవంతులు, ఎవరైతే కొంచెం జ్ఞానంతో చక్కగా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఉత్తమ జన్మలు పొందుతారు, పాపాత్ములు ఈ యొక్క బాధలు పొందుతారు అనే విషయాల గురించి మనం ఈ విషయాల గురించి చెప్పుకుంటూ పెడదాం.